సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ రోజు ప్రారంభమైంది. రేపు కూడా కొనసాగుతుంది. విశాఖపట్నం జిల్లాలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఈ ప్రదక్షిణ 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద గిరి ప్రదక్షిణలో ఇది కూడా ఒకటి. ఈ కార్యక్రమానికి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుండి ప్రారంభమవుతుంది. విశాఖ మహాన నగరపాలక సంస్థ పరిధిలో ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో 30 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లుగా 28 సెక్షన్లుగా విభజించారు. ప్రతి సెక్షన్కు పోలీస్, జీవీఎంసీ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. సింహాచలం తొలి పావంచ, అడవివరం జంక్షన్, హనుమంతవాక, అప్పుఘర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, గోపాలపట్నం ప్రాంతాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తాగునీరు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అప్పుగర్ వద్ద ప్రత్యేకంగా షవర్ బాత్ సదుపాయాన్ని కల్పించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 70 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ల డాష్ బోర్డులకు అనుసంధానం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు RFID ట్యాగులను అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను చదును చేసి సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. నగరం వెలుపల 4 క్లస్టర్లలో 58 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మార్గసూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.